పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చెందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరును తేనె పట్టు రేగినట్టు వీడబెట్టు ఉనికినట్టు జల్లు మంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. లేత సొరకాయతో ఊతప్ప చేస్తున్నాను నేను. దీన్ని చక్కగా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పేరుకి కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఉడికించేసాను. ఇది మినప్పిండి, ఒక 2 గుప్పిళ్ళు పప్పు వేసి నానబెట్టాను. మెయిన్ ఇది వాము, సాల్టు, అవిసె గింజల పొడి, ఇది మినప్పప్పు పొడి, పసుపు, తినే సోడా, ధనియాల పొడి, నువ్వులు, మునగాకు పొడి. మెయిన్ ఇవన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు చలికాలం కదా, అందరికి జ్వరాలు వస్తున్నాయి. అందుకని దీంతో తయారు చేసి ఈ ఊతప్ప తింటే ఆరోగ్యం, టేస్ట్. మళ్ళీ ఇందులో క్యారెట్, కరివేపాకు, ఉల్లిగడ్డ పట్టు, మొక్కజొన్న. దీనిలో నేను మినప్పిండే కాకుండా ఫ్రెండ్స్ ఒక 2 స్పూన్లు జొన్నపిండి, శనగపిండి 1 స్పూను, రాగిపిండి 2 స్పూన్లు, ఇవన్నీ మినప్పిండి వేసేసాను. ఇప్పుడు ఉడికించిన సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసా ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ వేయకూడదు, చక్కగా కలపాలి. తగినంత వాటర్ వేసుకుంటా మెత్తగా కలపాలి ఫ్రెండ్స్. ఇది కలిపే దానిలోనే చక్కగా ఊతప్ప అనేది టేస్ట్గానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిగా సోడా వేసాను కదా, ఉడకాలి కదా, బాగా కలపాలి. మనం రోజు ఫ్రెండ్స్ ఏది పడితే అది టిఫిను బయట దొరికేది కానీ ఏదో ఒకటి చేసుకొని తిని ఆఫీస్కి వెళ్ళిపోయినా పనులు చేసుకుంటున్నా మధ్యాహ్నం చాలా ఆకలి అవుతుంది, కడుపులో మంట వస్తుంది. ఎందుకంటే పొద్దున్న తినే దాంతోనే మనం సాయంత్రం వరకు మన బాడీ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ మీరు చేసుకొని తింటే అసలు సాయంత్రం వరకు ఆకలి కాదు. ఇంకా కావాలంటే ఏదైనా పిండి యాడ్ చేసుకోవచ్చు, వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇట్లుండాలి వేయటానికి. రోజు ఏదో ఒక కూరగాయలతో టిఫిన్ తింటే సాయంత్రం వరకు ఆకలి అనిపించదు ఫ్రెండ్. మనకి మళ్ళీ ఆరాటం, తపన, మళ్ళీ మనసులో కానీ కడుపులో కానీ గ్యాసు ఇవి రాకుండా ఉంటాయి. దీనివల్ల చాలా బాగుంటుంది. మనిషికి 2 తిన్నారనుకోండి, అసలు చట్నీ కూడా అవసరం లేదు దీనికి చెప్పాలంటే. ఇది ఒక 10 నిమిషాలు కలిపిట్లు ఉంచాలి. దీనిలోకి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ కాకరకాయ ఫ్రైతో ఇది తింటే వారానికి ఒకసారి ఇలా తింటే సరిదవదు, జ్వరం రాదు, ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు నాననిచ్చాను, చక్కగా నానింది. పెంకు పెట్టా, వేడయ్యాక ఆవు నెయ్యి 1 స్పూను, ఇలా చక్కగా సర్దాక మూత పెట్టి 2 నిమిషాలు చిన్న గిన్నె పెట్టాను ఊరక బరువుకి. దీనిలో గ్లాసు వాటర్ ఉన్నాయి. ఇలా నెమ్మదిగా తీసి చక్కగా మడతేయాలి. సిమ్లో పెట్టాం కదా, అందుకే ఇంత చక్కగా అయింది. చాలా బాగా తయారయ్యింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి చేశాను, ఫస్ట్ ఫుల్గా పెట్టి. దీనికి కాకరకాయ కర్రీ అనమాట. 1 స్పూన్ ఆయిల్తో ఇది చేశాను, అస్సలు ఆయిల్ లేకుండా. ఆ ఊతప్పతో కాకరకాయతో తింటే 1 నెల రోజులు ఆరోగ్యంకి బాగుంటుంది. జ్వరం రాదు, సర్ది కాదు, బద్ధకం ఉండదు, యాక్టివ్గా ఉంటాం. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది మా నాన్నకి పక్కన పెట్టినాను.
చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఆరోగ్యమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది.